విద్యార్థి లోకానికి మీ ఏసీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నారు. చాలా ఆసక్తికరమైన వాక్యాలు మీరు నేర్చుకోబోతున్నారు. చూడండి, నేను ఒక తెలుగు వాక్యం చెప్తాను, మీరు ట్రై చేయండి ఒకసారి ఇంగ్లీష్ లో చెప్పడం. నేను టెన్నిస్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ వచ్చాడని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న సండే అనుకోండి, మీరు నిన్న ఈవినింగ్ 4 to 6 మధ్యలో సానియా మిర్జా తోటి మీరు టెన్నిస్ ఆడుతున్నారు. ఊహించుకోండి, మీరు నిన్న ఈవినింగ్ 4 to 6 మధ్యలో టెన్నిస్ ఆడుతున్నారు. ఎవరితో? సానియా మిర్జాతో మీరు టెన్నిస్ ఆడుతున్నారు. మీరు టెన్నిస్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ వచ్చాడు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి. అంటే నేను టెన్నిస్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ వచ్చాడు అనే వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి చెప్పండి. ఏ టెన్స్ వాడాలి? ఇక్కడ రెండు రకాల వాక్యాలు ఉన్నాయి అంటే రెండు టెన్స్లలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, టెండూల్కర్ వచ్చాడు, ఇది ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు. టెండూల్కర్ వచ్చాడు అంటే టెండూల్కర్ కేమ్ అనొచ్చు, లేదా టెండూల్కర్ హ్యాస్ కమ్ అనొచ్చు. మరి టెండూల్కర్ హ్యాస్ కమ్ వాడాలా, టెండూల్కర్ కేమ్ వాడాలా అనేది వాక్యం మొత్తం చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. మరి నేను టెన్నిస్ ఆడుతూ ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ అంటే ఆడుతూ ఉన్నప్పుడు, అంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరిగింది. నేను టెన్నిస్ ఆడుతూ ఉన్నప్పుడు అంటే ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్, అది కంటిన్యూస్ లో ఉంది. అంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరిగింది. ఇంకో పని ఏం జరిగింది? టెండూల్కర్ అక్కడికి రావడం అనేది ఇంకో పని జరిగింది అనమాట. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ టెండూల్కర్ కేమ్ అని చెప్పాలి. అంటే ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్ వాడేమో, ఇంకొకటేమో సింపుల్ పాస్ట్ వాడాము. అంటే రెండు టెన్స్ల కాంబినేషన్ లో. జనరల్ గా మనం ఈ రెండు టెన్స్లని ఏ విధంగా మాట్లాడుతుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే అంటే సింపుల్ గా సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. నేను నిన్న టెన్నిస్ ఆడాను అంటేనేమో ఐ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే, ఇది సపరేట్ వాక్యం. నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే అంటే ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్, నేను నిన్న టెన్నిస్ ఆడడం అయిపోయింది అంటేనేమో ఐ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే, అది సింపుల్ పాస్ట్. కానీ మనం ఇంతకుముందు చెప్పిన వాక్యం ఏంటి? రెండు పనులు ఒకేసారి ఒకటి జరుగుతుంటే ఇంకోటి జరిగింది అనమాట. వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ టెండూల్కర్ కేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. నేను నిద్రపోతున్నప్పుడు మా నాన్న వచ్చారు, లేదా మా ఫ్రెండ్ వచ్చారు అనుకోండి. నేను నిద్రపోతున్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చారు, ఎలా చెప్పాలి? ఒక పని జరుగుతుంది, నిద్రపోతూ ఉంటే అంటే ఇది కంటిన్యూస్ లో ఉంది. ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరిగింది, అక్కడ మా ఫ్రెండ్ వచ్చారు. అంటే వెన్ ఐ వాజ్ స్లీపింగ్ మై ఫ్రెండ్ కేమ్. అంటే ఒకటి సింపుల్ పాస్ట్ ఉంది, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఆమె క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను అని చెప్పాలి. ఆమె క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. వెన్ షీ వాజ్ టేకింగ్ క్లాస్ ఐ వెంట్. వెన్ షీ వాజ్ టేకింగ్ క్లాస్ ఐ వెంట్ అంటే ఆమె క్లాస్ చెప్తున్నప్పుడు నేను వెళ్ళాను. లెట్ us take one more example. వారు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళింది అని చెప్పాలి. వారు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళింది. వెన్ దే వర్ టేకింగ్ డిన్నర్ షీ వెంట్. వెన్ దే వర్ టేకింగ్ డిన్నర్ ఇది పాస్ట్ కంటిన్యూస్, చేస్తూ ఉన్నప్పుడు కాబట్టి. షీ వెంట్, ఆమె వెళ్ళింది. మీకు అర్థమవుతుంది కదండి? ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరిగింది అని చెప్పాలనుకుంటే మనం రెండు టెన్సులు తీసుకోవాలి. ఏవేవి? ఒకటి పాస్ట్ కంటిన్యూస్ తీసుకోవాలి, ఒక పని జరుగుతున్నప్పుడు కాబట్టి. ఇంకో పని జరిగిపోయింది అంటే సింపుల్ పాస్ట్. ఈ రెండు టెన్సులు. జరుగుతున్న పనికేమో వర్బ్ కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయండి, జరిగిపోయిన పనికేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడండి. మరి ఇప్పుడు నేను మీకు ఇలాంటి కోవకు సంబంధించి ఒక చిన్న టాస్క్ ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయండి. నేను నిన్న యోగా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు. నేను నిన్న యోగా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, వారు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళాము. వారు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళాము. సో ఈ వాక్యాలను మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు ఏఎస్ రెడ్డి. నమస్కారం.